గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి భీమిలి రూరల్ పద్మనాభం, ఆనందపురం మండలాలను విలీనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రికి ఆయన లేఖ రాశారు. విశాఖలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ మేరకు వసతులు కల్పించాల్సి ఉందని గంటా పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి రూపురేఖలు వస్తాయని తెలిపారు. అలాగే భీమిలి పట్టణంలో రోడ్ల విస్తరణకు స్థానికులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. నగరంలో ఆక్రమణలు తొలగింపుకు హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని తాను భావిస్తున్నట్లు గంటా వెల్లడించారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఒక 1 వీక్ నుంచి అనుకుంటా ఉన్నాం మీతో మాట్లాడదామని చెప్పని. అయితే అనుకోకుండా ఏదైతే విజయవాడ ఫ్లడ్స్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా రావటం, దాంట్లో అందరూ కూడా బిజీ కావటం, అందువల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈరోజు ప్రధానంగా 2 అంశాలపైన, ఒకటి జీవీఎంసీ సంబంధించి ఏదైతే గతంలో కార్పొరేషన్గా ఉన్నది గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలాగైందో అప్పుడు 2014-19 మధ్య భీమిలి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు, ఒక 5 గ్రామాలని, కాపులపాడ, నగరపాలెం, అవన్నీ మొత్తం 5 గ్రామాలని ఆ రోజు జీవీఎంసీలో విలీనం చేయటం. అంతకుముందు భీమిలి మున్సిపాలిటీ, అలాగే అనకాపల్లి మున్సిపాలిటీ, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అవన్నీ కలిపి అప్పుడు గ్రేటర్ వైజాగ్ చేయటం, ఇవన్నీ మనకు గుర్తున్నాయి. ఒక పక్క మొత్తం కూడా ఈ పట్టణీకరణ, ఏదైతే అర్బనైజేషను ఫాస్ట్గా అవుతూ ఉందో అందులో భాగంగా ఎస్పెషల్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి ఎక్కువ స్కోప్ ఉంది గ్రోత్కి. తొందరలో మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ కాబోతూ ఉంది. మొన్నే మనం సెంట్రల్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ కూడా చూసాం. అంతకుముందు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా ఆ ఎయిర్పోర్ట్ విజిట్ చేసి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2026 డిసెంబర్ అంటే కాదు, ఎట్టి పరిస్థితుల్లో బై మార్చి కల్లా కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ కావాలి, ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కావాలి అని చెప్పి వాళ్ళకి ఒక డెడ్ లైన్ కూడా పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి భోగాపురం అనేది ఒక గ్రోత్ ఇంజన్గా మనకు ఉండిపోతూ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి మన వైజాగ్ నగరానికి మధ్యలో ఉన్న కాన్స్టిట్యున్సీ మన భీమిలి కాన్స్టిట్యున్సీ. ఇందులో దాదాపు ఒక 9 కార్పొరేషన్ వార్డ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఒక 3 రూరల్ మండలాలు ఉన్నాయి. ఆనందపురం మండలం, అలాగే పద్మనాభం మండలం, భీమిలి రూరల్ మండలం. వీటికి సంబంధించి చూస్తే మొత్తం 3 రూరల్ మండలాల్లో కలిపి ఒక 64 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం ఆనందపురంలో 26 పంచాయతీలు, పద్మనాభం మండలంలో 22 పంచాయతీలు, భీమిలిలో 16 పంచాయతీలు. మొత్తం ఈ 64 పంచాయతీలు కలిపి దాదాపు 2 లక్షల జనాభా, 1.25 లక్షల ఓటర్లు ఉన్న ఈ ప్రాంతం. సరే, దీన్ని మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచో కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో ఈ మండలాలు కూడా కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే భీమిలి కలిసింది, అలాగే మధురవాడ అంతా కూడా కలిసి ఉంది. ఇట్లా మధ్యలో దానికి అడ్జసెంట్గా ఉన్న అటు ఇటు కొన్ని మండలాల్లో కూడా మెజారిటీ పేరుకి రూరల్ మండలాలు ఉన్నాయి, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ అవన్నీ కూడా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నట్లే. ఒక్క పద్మనాభం మండలంలో కొన్ని డిస్టెంట్ విలేజెస్, అలాగే ఆనందపురం మండలంలో భీమనదరపాలెం లాంటి కొన్ని ఏరియాలు ఎక్కడైతే కొంచెం చివరికి ఉన్నాయో అవి తప్ప భీమిలి రూరల్ మండలం కానీ లేకపోతే ఆనందపురం కానీ మెజారిటీ గ్రామాలు అర్బన్లో కలిసిపోయి ఉన్నాయి. ఒక పక్క అర్బన్లో ఫాస్ట్గా డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది అనేది ఒక ఇంప్రెషన్ పబ్లిక్లో కూడా ఉంది, లోకల్గా కూడా అందరూ కోరుకుంటారు. కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన ప్రతిపాదన గురించి
మా నాయకులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అనూహ్యంగా యాక్చువల్ భద్రాం మండలం కొంచెం రెసిస్టెన్స్ వస్తుందేమో, వాళ్ళు కొంత ఇన్కన్వీనియంట్గా ఉంటుందేమో అని చెప్పని అనుకోవడం జరిగింది. కానీ యునానిమస్గా భద్రాం మండల నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా మా మండలం మొత్తాన్ని కలపండి సార్ అని చెప్పిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చారు. ఆనందపురంలో అలాగే భీములూరు మండలం కూడా ఒకరిద్దరు వాళ్ళకున్న చిన్న డౌట్స్ వాళ్ళ కన్సర్న్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటంటే ప్రధానంగా ఎన్ఆర్జీఎస్ వర్కులు మాకు ఒకటి రూరల్లో పెద్ద ఎత్తున అవుతున్నాయి సార్, అవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ కింద ఏమన్నా చేస్తే బాగుంటుంది, అది ఒకటి ఆలోచించండి అని చెప్పని. రెండోది ప్రధానంగా వాళ్ళకున్న ఒక అప్రహెన్షను, కార్పొరేషన్లో కలిస్తే అన్నీ బాగుంటాయి సార్, అంతా ఓకే, కానీ పన్నులు ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి మాకు అనేది ఒక భయం ఒకటి ఉంది సార్ అనేది ఒక ఆపరేషన్ ఒకటి ఉంది. ఈ రెండింటి మీద కూడా వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడడం జరిగింది.